హాయ్ హలో అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాము. అందులో భాగంగా మా ఊర్లో మన పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడ పోచమ్మ టెంపుల్ ఉందండి. అక్కడ వచ్చి దర్శనం చేసుకొని ఇంటికెళ్ళేటప్పుడు దారిలో పత్తి చేను కనిపిస్తే అక్కడ కొంచెం కాటన్ తీసుకొని వచ్చాడు మా ఆయన. కేదారేశ్వర వ్రతంకి సంబంధించిన నోము గద్దెనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. అందంగా పువ్వులతో అలంకరించుకొని పట్టువలను మంచిగా బొట్లు ఇవన్నీ పెట్టేసుకొని నైవేద్యం, అప్పాలు అవన్నీ సమర్పించుకొని రెడీ చేసుకొని అలంకరించుకొని మాకు ఇక్కడ పూజారి అవైలబుల్ గా ఉండడండి. ప్రతి ఇంట్లో కేదారేశ్వర వ్రతం జరుగుతుంది కాబట్టి పూజారి అవైలబుల్ లో ఉండడు. దానికి ఇక మా ఆయనే పూజారి అయిండు. అన్ని మంత్రాలు కూడా తనే చదువుతున్నాడు ఫోన్ లో చూసుకుంటూ. మన యూట్యూబ్ ఉంది కదా, మన యూట్యూబ్ హెల్ప్ తోటి మన మంత్రాలు చదువుకుంటూ మేమైతే పూజ చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఈ మీకు ఎవరికైనా కేదారే నోములు ఉంటే మాకున్నాయని కామెంట్ చేయండి. మాకైతే నోములు అన్ని 21 పెట్టుకుంటామండి. ఎంపకం నోములు అంటారు వాటిని. అవి నోములు కంప్లీట్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఒక పొద్దు ఇడిపించేసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. అందులో భాగంగా టపాసులు కాల్చుకున్నాం, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, క్రాకర్స్ అన్నీ కాల్చుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఈ దివాళీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.